హలో అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మీకు ఈ రెసిపీస్ అన్నీ చూపిస్తున్నాను కదా. ఈ రెసిపీస్ అన్నీ చూపించడానికి కారణం ఏంటంటే మా తోటికోడలు వాళ్ళ పాపకి అయితే భోజనం పెట్టామంట. అంటే పాప రజస్వల అయిందనమాట. అలా రజస్వల అయినప్పుడు మేము భోజనం ఏ విధంగా పెడతాము, పాపకి ఏమేమి వండి పెడతాము అనేది ఈరోజు వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేనైతే 3 లీటర్ల పాలు తెప్పించాననమాట. 3 లీటర్ల పాలు ఎందుకు తెప్పించాను అంటే పాపకి సేమియా పెట్టడం కోసము, అలాగే పెట్టిన ఎక్కువ క్వాంటిటీలో చేస్తామన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో చేసిన సేమియా ఏంటంటే రిలేటివ్స్కి అందరికీ కూడా పంచి పెడతారనమాట. పాపకి పలానా అంటే పెద్దమ్మాయి వాళ్ళ భోజనం పట్టుకొచ్చింది, లేకపోతే వాళ్ళ బాబాయ్ వాళ్ళ భోజనం పట్టుకొచ్చింది, వాళ్ళ పిన్ని వాళ్ళ భోజనం పట్టుకొచ్చింది అనేసి అలా ఉంటుందన్నమాట మాకు లెక్క. అలా 3 లీటర్లు పాలు తీసుకొని ఒక పెద్ద గిన్నెడు వాటర్, అంటే అంచు వరకు వాటర్ పోసుకొని నేను స్టవ్ మీద పెట్టాను. చికెన్ బాల్ తీసుకున్నాను అనమాట. అలాగే కొన్ని సగ్గుబియ్యం, ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాటర్ వేసి నానబెట్టి పక్క పెట్టుకున్నాను. అలాగే ఈ సేమియా ఏంటంటే ఫ్రై చేసిన సేమియా దొరుకుతుంది కదా, ఫ్రై చేసిన సేమియా ఒక 1/2 కేజీ తీసుకున్నాను. పాలు మరిగే లోపల నేనైతే మినపప్పు కడిగేసి గారెలు వేసేద్దామని అనుకున్నాను అనమాట. ఈ మినపప్పు అయితే నేను కేజీన్నర నానబెట్టానండి. పొట్టది తీసేస్తే నాకు ఈ మాత్రం వచ్చింది. కేజీన్నర పప్పు గారెలు అయితే మనకి దగ్గర దగ్గర ఒక పెద్ద డబ్బాడు గారెలు అయితే వస్తాయి. వాళ్ళకి పంచి పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో పాలు మరగటానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నేను గారెలు అయితే వేసేయడానికి రెడీ అయ్యాను. కేజీన్నర పప్పు అన్నాను కదా, నాకు 3 వాయిల్ పడుతుందనమాట. అలాగే ఫస్ట్ నేను పప్పు రుబ్బేటప్పుడే ఉప్పు వేసేసాను, అంటే మనకి రాయి అనేది జరగడం కోసం. నేనైతే ఒక వాయి తీసేసాను. ఆల్రెడీ మనకి ఇందులో ఉప్పు ఉంది కాబట్టి ఇంక ఉప్పు వేయనవసరం లేదు. ఇంకొక వాయి కూడా వేసేసి ఈ 2 వాయిలు నాకు రెడీ అయ్యేసరికి ఆయిల్ అయితే మరుగుద్ది అనమాట. గార్లి పప్పు ఏంటంటే చాలా తొందరగానే నలిగిపోతుంది అనమాట. అలా 2 వాయిలు తీసిన పప్పులోని కొంచెం జీలకర్ర కూడా వేసేసి, ముందే చెప్తున్నాను నేను రుబ్బేటప్పుడే గారెల్లో నేను ఉప్పు వేసేసాను అనమాట. సో ఇలా గారెల పిండి కలిపేసుకొని జీలకర్ర వేసి నేను ఆయిల్ అయితే వేసానండి స్టవ్ మీద. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో గారెలు వేసుకునేటప్పుడు వెడల్పాటి బాండీ తీసుకొని, అంటే ఇలాంటి నాన్ స్టిక్ పాన్ అయితే ఇంకా మంచిది. చూసారు కదా, గారెలు వేసేటప్పుడు వాటంతట అవే పైకి తేలిపోతున్నాయి. కొంచెం మనకి ఈజీగా కూడా ఉంటుంది, గారెలు కూడా ఎక్కువ పడతాయి అన్నమాట. సో 2 వాయిలు పిండి రుబ్బిన తర్వాత నేను గారెలు అయితే వేయటం స్టార్ట్ అయ్యిందండి. ఎక్కడ ఆఫ్టింగ్ అయితే లేదనమాట. ఇంకా నాకు రైమన్న ఉంటూ పనులు అయితే అయిపోయినాయి నాకు. ఒక పక్కన పాలు మరుగుతున్నాయి, ఇంకొక పక్క గ్రైండర్ తిరుగుతుంది, అలాగే ఇంకొక పక్క నుంచి నేను గారెలు కూడా వేసుకొచ్చేసాను అనమాట. ఈజీగా ఉంటుందండి. అలాగే సేమియా గారెలు అనేవి నేను ముందుగానే పంపించేయాలి, ఎందుకంటే నేను ఈవినింగ్ భోజనం పెట్టానమాట. ఈవినింగ్ భోజనం అయితే మరి ఇవి గారెలు అవి పంచి పెట్టుకుంటారు కాబట్టి పెందలాడే పంపించేసాను. అంటే 4:30 ఆ టైం కల్లా గారెలు సేమియా అయితే పంపించేశాను. భోజనం అయితే తర్వాత పంపించడానికి ప్లాన్ చేసుకున్నాను అనమాట. గారెలు ఎక్కువగా పెడతారనమాట మా సైడ్ అయితే. గారెల్లో బెల్లం పానకం వేసి పెడతారండి పిల్లలకి. అంటే చిన్న ఏజ్లోనే ఎప్పుడు మెచ్యూర్ అయిపోతున్నారు కదండి పిల్లలు, వాళ్ళకి ఈ టైంలోనే మంచి ఫుడ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు చేప మీద జరిగింది, తర్వాత మళ్ళీ పురుడికి జరుగుద్దని అంటారండి మా సైడ్ అయితేను. చేప మీద ఉన్నప్పుడైతే చాలా శ్రద్ధగా పాపని చూసుకుంటారనమాట. గారెలు అయితే అయిపోయినాయి. నాకు గారెలు అయ్యేసరికి ఇక్కడ పాలు పొంగి వచ్చేసినాయి అనమాట. నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసి బాగా మరగనిస్తున్నానండి. సగ్గుబియ్యం కాస్త మనకి ఉడికిపోయేసరికి పాలు అనేవి చిక్కబడతాయి. ఇలా చిక్కబడిన దాంట్లో మనం ఫ్రై చేసి వచ్చిన సేమియా తీసుకున్నాం కదా, ఆ 1/2 కేజీ సేమియా కూడా ఇందులో యాడ్ చేసేసాను. మనం ఎప్పుడైనా సరే అండి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు సేమియా అనేది పల్చగానే పెట్టుకోవాలండి. అండ్ గరిటె పెట్టి తిప్పుతూ ఉండాలండి. సేమియా అనేది అడుగు పట్టకుండా ఉండాలి కదా. మనం ఆల్రెడీ సగ్గుబియ్యం కూడా వేసామంటే కొంచెం జిగురు వచ్చి మనకి అవి చిక్కబడినట్లు అవుతాయి అనమాట. ఇవి ఇలా మరుగుతూ ఉండగా నేను ఒక పక్క నుంచి యాలకుల పొడి కూడా దంచి పక్కన పెట్టుకున్నాను. అండ్ అలాగే సేమియాలోకి సరిపడగా కొంచెం జీడిపప్పు, అలాగే ఎక్కువ క్వాంటిటీలో కిస్మిస్ కూడా నేను తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవి 2 కూడా వేయించి పక్కన పెట్టుకునేప్పటికీ నాకు ఆ సేమియా అనేది పూర్తిగా అయిపోయిందండి. ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక 4-5 గ్లాసులు పంచదార అయితే నాకు పట్టిందనమాట. పంచదార వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. స్టవ్ మీద పాలు ఉండగా మనం పంచదార వేసామంటే ఖచ్చితంగా పాలు విరిగిపోతాయి అనమాట. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పంచదార కూడా యాడ్ చేసుకొని
సేమియాలో మొత్తం యాలకుల పొడి, తర్వాత మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు వేసేసుకున్నాం అనమాట. మాకు ఇలా పెడతారనమాట అండి. మాకు ఎక్కువ క్వాంటిటీలో పంచుకోవడానికి కూడా కావాలని చెప్పేసి ఇలా ఎక్కువ క్వాంటిటీలో పెడతామన్నమాట భోజనం పెట్టేటప్పుడు. ముందు పాపకి గారెలు, సేమియా, అత్తేసరన్నం పాపకి లెక్క అనమాట. ఇవి ముందు పంపించేసాను, అంటే స్నాక్స్ లాగా మా పాపకి ముందు పెట్టేసి తర్వాత మిగతాదంతా రిలేటివ్స్కి పంచిపెడతారనమాట. మా సైడ్ ఎక్కువగా ఇలానే చేస్తారండి. మరి మీ సైడ్ ఎలా చేస్తారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ చిన్న ఏజ్లోనే పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారనమాట. ఎక్కువగా అలా పెట్టే పిల్లలకి ప్యాకెట్ పాలు తాగుతున్న వాళ్ళకి ఈ లోపం ఎక్కువగా ఉంటుందండి. ప్యాకెట్ పాలు తాగే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ అండి పిల్లలకైతే ఇవ్వద్దు. ఇవ్వండి గారెలు, సేమియా అయితే నేను ముందు పంపించాను అనమాట. అలాగే మా పాప వాళ్ళ అమ్మ నాన్నకి భోజనం అనమాట. కొంచెం వెజిటబుల్ బిర్యానీ చేశాను అనమాట. ఆల్ మసాలాలు అంటే ఆల్ స్పైసెస్ అన్నీ కూడా నేను ఆయిల్ వేసి వేయించుకొని ఒక 2 ఆనియన్స్ అంటే కట్ చేసి పెట్టుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి నేను దోరగా వేయించుకున్నాను. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఉన్న రా స్మెల్ అంతా కూడా పోయేలాగా వేయించుకోవాలన్నమాట. ఈ రా స్మెల్ అంతా పోయిన తర్వాత మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని మనము బిర్యానీ అనేది చేసుకోవచ్చు. నేను ఓన్లీ బంగాళాదుంపలు అలాగే ఎక్కువ క్వాంటిటీలో టమాటోస్ తీసుకున్నాను అనమాట. మనకి వెజిటబుల్స్ ఎలా కుక్ అవుతాయని అంటే మనకి టమాటాలు వేస్తున్నాం కదా, ఈ టమాటా అనేది మనం వేపుకునేటప్పుడు మొత్తం మగ్గిపోతుందండి. ఇలా మగ్గిపోయిన టైంలో మనము వాటర్ అనేది యాడ్ చేసేసుకోవటమే. దీంట్లో ఈ ప్లేస్లో మనము గోబీ తీసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు, పచ్చి బఠానీ వేసుకోవచ్చు అనమాట. మనకి ఏ టైప్ బీన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే నాకు ఈ టమాటా అనేది మగ్గిపోయింది. కొంచెం పుదీనా అయితే వేసి వేపుతున్నాను. స్మెల్ చాలా బాగుంటుందండి వెజిటబుల్ బిర్యానీలో పుదీనా వేసుకుంటే. సో ఇవి కాస్త వేగిన తర్వాత నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. కేజీ రైస్కి అంటే 1 డబ్బా రైస్కి 2 డబ్బాలు వాటర్ అనమాట. అలాగే నేను రైస్ క్వాంటిటీ తీసుకున్నాను రైస్ ఏ క్వాంటిటీలో తీసుకున్నానో అదే క్వాంటిటీలో డబుల్ వేసాను అనమాట వాటర్. అలాగే మనం మసాలాలు ఫ్రై చేసుకుంటున్న టైంలో రైస్ కడిగి పక్కన పెట్టేశాను. ఈ వాటర్ అంతా మరిగేసరికి మనకి రైస్ అనేది నానిపోయి ఉంటుందన్నమాట. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా రైస్ అంతా వడబెట్టేసి నేను ఇందులో యాడ్ చేసేసానండి. సో మనకి ఇక్కడ వెజిటబుల్ బిర్యానీ ఇంకా ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. దీని తర్వాత నేను ఇందులోకి చికెన్ కర్రీ అయితే రెడీ చేశాను అనమాట. మనం సాల్ట్ అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోయినట్లే. ఈ చికెన్ కర్రీ ఏంటంటే నేను ఒక 1/2 కేజీ ఆనియన్స్ తీసుకొని నిలువుగా కట్ చేశానండి. మనం కర్రీ వండుకునేటప్పుడు ఇలా నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది వస్తుంది. అలాగే ఇందులో టమాటాలు కూడా వేసుకోవాలండి, మనకి గ్రేవీ అనేది కలిసి వస్తుంది. నేను టమాటాలు కూడా మనం 250 గ్రామ్స్ అయితే ఆనియన్స్ తీసుకుంటే 150 గ్రామ్స్ అయితే టమాటాలు తీసుకున్నాను. అవి కాస్త మగ్గిన తర్వాత నేను మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకున్నాను. చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి 3 వేసి కలిపి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసాను అనమాట. మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత మూత తీసేటరికి మనకి ఈ చికెన్ అనేది మగ్గిపోయిందండి. ఉడకడం కోసం ఒక గ్లాస్ అయితే వాటర్ వేసాను. చికెన్లో ఎక్కువ వాటర్ పట్టదు కదా, ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకొని మూత పెట్టేశాను. ఒక 10 మినిట్స్లో మనకి కర్రీ కూడా రెడీ అయిపోయిద్ది అనమాట. సో ఇవన్నీ నేను 1 బై 1 చేశానండి. కాకపోతే మీకు ఒక్కొక్క రెసిపీ సపరేట్గా చూపిస్తున్నాను, క్లమ్జీ అవ్వకూడదని చెప్పి. మనకి 10 మినిట్స్ తర్వాత కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. కొత్తిమీర వేసేసి దింపేశాను. అలాగే రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఈ రైస్ కూడా ఉడికిపోయిందండి. రైస్ అయితే పెద్దవాళ్ళకి అనమాట, మాకు అందరికీ కలిపి వండేసాను. రైస్ కూడా వాచేసాను అనమాట. సో వాళ్ళకి వంటలు రెడీ అయిపోయినాయి. ఇక పాప కోసం అత్తేసరన్నం చేస్తున్నాను అనమాట. 2 అంటే ఎక్కువ క్వాంటిటీలో పెసరపప్పు తీసుకున్నాను, అలాగే కొంచెం బియ్యం తీసుకున్నాను. ఇవి వేపకూడదండి, పాపకి స్టవ్ మీద వేపినవి పెట్టకూడదనమాట. డైరెక్ట్గా పప్పు బియ్యం కలిపి వండాలన్నమాట. అది కూడా ఎగరబెట్టి వండాలండి, పాపకి వార్చిన అన్నం పెట్టమన్నమాట. చేప మీద ఉన్నప్పుడు చాలా సదుపాయంగా చూసుకుంటారనమాట. ఒకటి చేప మీద సదుపాయంగా చూసుకున్న తర్వాత పురుడు, పాపకి పెళ్ళైన తర్వాత పెళ్లి చేసిన తర్వాత పురుడు పిల్లలు పుడతారు చూసారా, అప్పుడు పురుడు. ఆ పురుడికి చేసింది ఇవి 2 లెక్క అనమాట. ఆడపిల్లకి బలంగా ఉండేలాగా ఫుడ్ పెట్టాలన్నమాట. ఈ రెండు సందర్భాల్లో కూడా పాపకి అత్తేసరన్నం వండేసాను. అలాగే రైస్ రెడీ అయిపోయింది, పక్కన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయింది, అలాగే చికెన్ కర్రీ అండి. ఇవి 3 కూడా నేను బాక్సుల్లో పెట్టేశాను అనమాట.
పట్టుకెళ్ళిపోవాలి. ఇంకా భోజనం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అలాగే మా స్వీట్స్ ఎక్కువ పెడతాం కదా పాప కోసం అని నేను ఒక 2 కేజీలు మా వారికి తెలిసిన వాళ్ళ షాప్‌లోని చేయించామనమాట స్పెషల్‌గా ఇవి. గోరుమిటీలండి. ఒక 3 కేజీలు తీసుకున్నాము. ఈ 3 కేజీలు గోరుమిటీలు, ఇవి భోజనం, అలాగే పాప కోసం ఒక అస్తం అరటిపళ్ళు తీసుకున్నా అనమాట. ఇదేనండి మా పాపకి నేను రెడీ చేసిన భోజనం. మా సైడ్ అయితే ఇలా పెడతాము. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.